అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని? మోషేతోనూ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, భయపడకుడి. ఆ పరిస్థితి ఏంటి అంటే, వెనక చూస్తుంటే రథములతో రౌతులతో మహా సైన్యముగా ఐగుప్తు సైన్యము, ఫరో సైన్యము వెంబడిస్తూ ఉంది. ముందు చూస్తేనేమో మహాసముద్రము రంకెలేసుకుంటూ ఉవ్విళ్ళూరుతూ ఒక భయంకరమైన అలలతో కొట్టబడుతూ ఉంది సముద్రం. నది కాదు, అక్కడ చెరువు కాదు, కానీ మహాసముద్రం. సముద్రం చూస్తేనే ఏమనిపిస్తుంది అంటే, దగ్గరికి వెళ్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే అలలకే భయంకరమైన శబ్దము మనకు వినిపిస్తూ ఉంటుంది. కానీ వెనక చూస్తేనేమో సైన్యము, ముందు చూస్తేనేమో సముద్రము. ఇలాంటి సమయంలో మేము ఇక్కడ సమాధి అయిపోవలసిందే, మా పరిస్థితి అయిపోయింది భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇశ్రాయేలులకు గుండె చెదరిపోయి ఉంటుంది. ఇదేదో ఐగుప్తులో చనిపోయి ఉంటే సరిపోయేది కదా. ఇక్కడ దాకా పరిగెత్తి వచ్చి ఇక్కడ చనిపోవలసి వస్తుంది. ఇంకా మాకు వేరే దిక్కు లేదు, మాకు ఇంకా వేరే మార్గము లేదు. ఇక్కడ మేము చనిపోతున్నాం, ఇంకా కొన్ని నిమిషాలలో మేము చనిపోతున్నాం, మా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నటువంటి వారితో మోషే కూడా, అయ్యా, నా ఒక్క ప్రాణం అయితే సరే, ఇన్ని లక్షల మంది ప్రజలు నేను తీసుకొని వచ్చానే, మీ దేవుడు ఏం చేశాడు, ఇలా చంపేశాడని అంటారే అని మోషే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఆ భయపడుతున్న పరిస్థితిని దేవాది దేవుడు చూశాడంట. హల్లెలూయా. అక్కడ భయపడుతున్నటువంటి స్థితిని చూసి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మోషే, భయపడకుడి అంటున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో కూడా ఒక భయం అనేది ఉంది. ఒక్కొక్కరికి ఒక్కోలాంటి భయం. భయం లేని వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే ఎవ్వరూ లేరు. ఎవరికి తగిన భయము, ఏ పరిస్థితిని బట్టి వాళ్లకు ఆ భయం ఉంది. అయితే ఆ భయపడుతున్న పరిస్థితిని దేవుడు చూసి అంటున్నాడంట, భయపడకుడి. మోషే అన్న స్థానంలో మీ పేరు పెట్టుకోండి. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి అంటున్నారు. అయితే అయ్యా, భయపడొద్దని చెప్పావు, మరి ఏం చేయమంటావు? మేమేం చేయాలి చెప్పు అంటే, మీరేం చేయాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన పని లేదు, పరిగెత్తాల్సిన పని లేదు, మొయ్యాల్సిన పని లేదు, నువ్వు కష్టపడాల్సిన పని లేదు. నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే ఊరక నిలుచుండి చూడడి. ఏ పని దేవుడు నీకు అప్పగించట్లేదు. ఆయనను స్తుతించుకుంటూ ఆయన చేసే కార్యాలను మనసారా తలపోసుకుంటూ నిలబడటం తప్ప. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీ బలమును బట్టి కాదు, నువ్వు పోరాటం చేయగలవని కాదు, నువ్వు యుద్ధం చేయగలవని కాదు, సముద్రంలో నువ్వు నడవగలవని కాదు, ఈత కొట్టగలవని కాదు, నీకు ధైర్యం ఉందని కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు భయపెట్టే పరిస్థితులే. కానీ నేనేం చేయాలి ప్రభు అంటే, నువ్వేం చేయాల్సిన పని లేదు, కానీ ఊరక నిలుచుండి చూడుడి. ఏం చూడాలి? ఆయన కలగచేసే రక్షణ విధానము. హల్లెలూయా. నేను ఎలా రక్షిస్తాడో తెలుసా? ఆయన నేను ఎలా రక్షించగలడో చూడు, ఎలా ఈ శ్రమ నుంచి విడిపించగలడో చూడు, ఈ భయంకరమైనటువంటి ఒక శత్రు పోరాటం నుంచి ఎలా విడిపించగలడో చూడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఒక్కసారి నువ్వు చూడు. ఇప్పటిదాకా ఎప్పుడో మన తాతల కాలంలో, పూర్వీకుల్లో, ధర్మశాస్త్రంలోనో, లేకపోతే కొత్త నిబంధనలోనో, అపోస్తుల కార్యములు కాదు. ఇప్పుడు దేవుడు జీవము కలిగి ఉన్నాడు, ఇప్పటికీ మార్పు లేకుండా ఉన్నాడు. అప్పటికి ఇప్పటికి మార్పు లేని దేవుడుగా ఉంటున్నాడు. అప్పుడు చేసిన కార్యం ఇప్పుడు కూడా చేయటానికి శక్తివంతుడు. ఇప్పుడు నువ్వు భయపడుతున్న నీ పరిస్థితుల్లో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, భయపడకుండా ఊరక నిలుచుండి చూడమంటున్నాడు. ముందు భయపడటం మానేసేయి. పిరికితనము గల ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదు. ధైర్యము కలిగిన ఆయన దత్తపుత్రాత్మను నీకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉన్నది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
నువ్వు భయపడుతూ ఉంటే పిరికితనం కలిగిన వారు పరలోకం చేరలేరంటండి. పిరికితనం కలిగిన వారు, అది కూడా పాపమే. ఎందుకంటే దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా నువ్వు భయపడుతూ నీ పరలోకం వెళ్ళిపోతా అనుకుంటున్నావేమో. చాలామంది జీవితం జీవించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేనికోసం? వాళ్ళు రేపు ఏమవుతుందో, రేపు 10 మంది మా ముఖం ఎలా చూపించాలో, ఒకవేళ వాళ్ళలో తప్పు ఉంటే రేపు ఎలా ముఖాన్ని చూపించాలో, లేకపోతే రేపు సమస్యను ఎలా ఎదుర్కోవాలో, లేకపోతే నా తల్లిదండ్రులను ఎలా ఎదుర్కోవాలో, ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలని పిరికితనము వాళ్ళలోకి ప్రవేశించి చచ్చిపో అని చెప్పగానే చచ్చిపోతున్నారు. ఆ తర్వాత ఏమైపోతుంది? వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి పిరికితనము కలిగిన వారు పరలోకానికి వెళ్ళలేరు. అది క్లియర్. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావు? ఒకవేళ పిరికితనముతో ఉన్నావేమో. ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన నీవు ధైర్యము కలిగిన ఆయన కృపాసనం యొద్దకు నువ్వు చేరాలి. హల్లెలూయా. ఆయన కృపాసనం యొద్దకు నీవు వచ్చినట్లయితే, ఆయన సింహాసనం దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన ఏమైనా చేయగలడు. ముఖ్యమంత్రి గారు ఏదో మీటింగ్ పెట్టారంట. అక్కడ ఒక్కొక్కరితో మాట్లాడతాడంట. ఆ ఒక్కొక్కరి సమస్యను వింటాడంట. ఆయనకి మీకు ఏం కావాలో సహాయం చేస్తాడంట. అనగానే ఎంతమంది లైన్ కడతారండి? ఎంతమంది వారికి ఉన్నటువంటి సమస్యలు బట్టి మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, మాకు ఇల్లు లేదు, మాకు స్థలం లేదు, మా సమస్యలు ఇలా ఉన్నాయి, మా పిల్లలకి కాలేజీలో సీటు కావాలి, ఎన్ని సమస్యలు చెప్తారు. ఎందుకంటే ఆయన వింటే పని అయిపోతుందని. కానీ ఆయన ఒకవేళ చేసినా చేయకపోయినా నీ ప్రార్థన, నీ బాధను చూసి, నీ భయాన్ని చూసి, నీ హృదయంలో వేదన చూసి నీ పక్షమున గొప్ప కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అటు ఇటు చూడటం కాదు, ఒక్కటే. మోషే ఏది చెప్తే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏది చెప్తే మోషే అది చేశాడు. మోషే ఏం చెప్తే ప్రజలు అది చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, దేవుడు ఎటు అడుగు వేయమంటే అటు అడుగు వేయాలి. నువ్వు అటు ఇటు దిక్కులు చూసుకుంటూ బాధపడుకుంటూ గుండెలు బాదుకుంటూ తల కొట్టుకుంటూ నా జీవితం ఎందుకు అనుకోవడానికి వీలు లేదు. ఇంకా దేవుడు నీకు మార్గాన్ని అంతా కూడా దిక్కుతోచని స్థితిలో అడుగులు ముందుకు వేయటానికి నీకు ధైర్యం కావాలి. హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, ఇక్కడ చాలామంది పిరికితనము కలిగిన ఆత్మతో ఉన్నారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎప్పుడు ధైర్యం కావాలి అంటే, ఇక్కడ కొంతమందిని చూసుకుంటే అబ్రహాము నుంచి లోతు విడిపోవటానికి పెద్ద భయపడలేదంటండి. అబ్రహాం నుంచి లోతు చక్కగా నీకేం కావాలో చూడనగానే సొదొమ గొమొర్రా ప్రాంతాలు చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని నమ్మటానికి యూదా భయపడలేదంట. అంటే ధైర్యము దేనికి? హత్య చేయడానికో, మోసం చేయటాకో, నాశనం చేయటాకో, కీడు చేయటానికో కాదు ధైర్యం. నీకు ఎందుకు ధైర్యం కావాలి అంటే, దిక్కు తోచని స్థితిలో మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు, ఆ మార్గాలు మూసుకుపోయినప్పుడే అడుగు ముందుకు వేయటానికి నీకు ధైర్యం కావాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ధైర్యం కావాలంటే, మొదటిగా ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో మార్గాలన్నీ మూసివేయబడి ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో నీకు అర్థం కానప్పుడు ధైర్యముగా దేవుణ్ణి ఆధారం చేసుకొని అడుగు ముందుకు వేయడానికి నీకు ధైర్యం కావాలి. ఇంకా దేనికి ధైర్యం కావాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము 26, 28 వచనాలు, 26 నుంచి 28 వచనాలు. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను మా ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకాయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. ఇక్కడ గమనిస్తేనమ్మా, అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఎందుకంటే అబ్రహాము స్నేహితుడిగా ఉంటున్నాడు. అబ్రహాముకి నేను ఏదైనా దాచెదనా అని దేవుడు అంటున్నాడు.
అబ్రహాం దగ్గర ఆతిథ్యం తీసుకున్నాడు. ఆతిథ్యం తీసుకొని ఇప్పుడు తిరిగి ఆయన ఒక పని మీద బయలుదేరుతూ తన స్నేహితుడైన అబ్రహాంకి చెప్తున్నాడంట, నేను ఇప్పుడు సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్తున్నాను, వాళ్ళ యొక్క భయంకరమైన పాపం ఎక్కువైపోయిందని చెప్పంగానే ఆ మాట అబ్రహాముకు తెలియంగానే అబ్రహాములో హృదయంలో ఒక బాధ ప్రారంభమైంది. ఎందుకు బాధ కలిగింది? అప్పటిదాకా సంతోషంగా ఆతిథ్యం ఇచ్చావు, దేవుని వాగ్దానం పొందుకున్నావు, అంత సంతోషంగా ఉన్నావు, ఎందుకు నీకు బాధ వచ్చింది అంటే అక్కడ అబ్రహాము బంధువైన లోతు ఉన్నాడు. దేవుడేమో అక్కడికి నాశనం చేయటానికి ఆ ఉగ్రత ఎక్కువైపోయింది, నేను నాశనం చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. అక్కడికి వెళ్ళి అమ్మో లోతు కుటుంబం అంతా నాశనం అయిపోతారేమో, నా రక్త సంబంధికులు నాశనం అయిపోతారేమో అని చెప్పి భయపడుకుంటూ తెగించి, అయ్యా ఒకవేళ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే కాపాడుతావా అంటే కాపాడుతానన్నాడు. ఒకవేళ 5 తక్కువైతే కాపాడుతావా అంటే కాపాడుతానన్నాడు. అయ్యా నేను ధూళిని బూర్దినయ్యా, నీతో మాట్లాడటానికి నాకు శక్తి లేదు ప్రభా, నా బలమును బట్టి కాదయ్యా, నేను ఎలాంటి వాడనంటే దుమ్ము లాంటి వాడను. ప్రార్థన చేసేటప్పుడు తగ్గింపు కావాలి. అబ్రహాం ఏమంటున్నా, నీ ధూళి లాంటి వాడను. ధూళి అంటే ఏంటి? మన పాదాల కింద బయటికి వెళ్ళి వస్తే మన పాదాలకు దుమ్మైద్ది అని కాళ్ళు కడుక్కుంటాం కదా, ఆ ధూళితో సమానము ప్రభా, నీతో మాట్లాడటానికి నాకు శక్తి లేదు, కానీ కొంచెము భారముతో కొంచెము మరి ఆసక్తితో తెగించి నీతో మాట్లాడటానికి అంత లేదు, కానీ నేను తెగించి అడుగుతున్నాను ప్రభా. ఏంటి అబ్రహాము చెప్పంటే 5 తక్కువైతే కాపాడుతావా, 5 తక్కువైతే కాపాడుతావా అని ప్రయాసపడి అడుగుతున్నాడు. ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు అని కనుక చూసుకుంటే తన బంధువుల రక్షణ కోసం తను తెగించి ధైర్యం చేసి దేవుణ్ణి అడిగింది. ఎందుకంటే తన బంధువుల యొక్క తన యొక్క రక్త సంబంధికుల యొక్క రక్షణ కోసం. ఇప్పుడు నీకు దేనికి ధైర్యము కావాలి అంటే అబ్రహామును చూసిన నీవు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును బట్టి నీకు కావలసిన ధైర్యం ఏంటంటే విజ్ఞాపన చేయుటకు ధైర్యం కావాలి. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మలకు అడ్డుపడటానికి ధైర్యము కావాలి. వారు భయంకరమైన విగ్రహారాధికులైన పాపములో ఉన్న దేవునికి విరోధంగా జీవిస్తున్నా వాళ్ళకి నువ్వు అడ్డుపడటానికి, అమ్మ వాళ్ళ జోలికి నాకెందుకు, వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు మన మీదకు గొడవలు పడతారు, నిందలేస్తారు, శత్రుత్వం పెరిగిపోతుంది, వాళ్ళతో మనకెందుకు అని అనుకోకుండా అబ్రాము వలె తెగించి దేవుని పాదాల యొద్ద అడ్డుపడి విజ్ఞాపన చేయటానికి ధైర్యం కావాలి. మొదటి ధైర్యం దేనికి కావాలంటే దిక్కుతోచని స్థితిలో గ్రుడ్డిగా ఆయన మీద ఆధారపడిపోయి అడుగు వేయటానికి ధైర్యం కావాలి. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుంటే అడుగు ముందుకు వేయాలి. మొదటిది. రెండవ ధైర్యం దేనికి అంటే నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక భారము కలిగి విజ్ఞాపన చేయటానికి నీకు ధైర్యం కావాలి. మూడవది ధైర్యం దేనికోసము అంటే లేవీకాండం 10వ అధ్యాయము 9వ వచనము. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. 10 కూడా అమ్మా. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. చాలమ్మా. ఇక్కడ చూసుకుంటే యెహోవా అహరోన్తో మాట్లాడుతున్నారు, యాజకత్వం ఎలా చేయాలో చెప్తున్నాడు. అహరోన్తో మాట్లాడుతూ మీరు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు మీరు చావకుండా ఉండాలి అంటే నీ కుమారులు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. మీ సంతానము దేవుడి సన్నిధికి వెళ్ళాలి అంటే మీకున్నటువంటి ఆ ద్రాక్షరసం మద్యము తాగకుండా మీరు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, ఇది ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు ఈ మందిరం ఉందనుకోండి, ఇదేంటిది? ప్రతిష్ఠితమైనది. ఇది దేవుడి యొక్క సన్నిధి ఉండేది, ఇది పరిశుద్ధమైనది, దేవుని యొక్క సింహాసనం ఉండే స్థలము, ఇది ప్రతిష్ఠితమైనది అంటాం. ఇక్కడ ఎవరైనా తాగుబోతులు లేకపోతే విందులు వినోదాలు ఇక్కడ ఎవరైనా చేస్తారండి? చేయరమ్మో. ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది పవిత్రమైన స్థలం.
మీకు ఏమైనా ఉంటే బయట చూసుకోండి, మీరు ఏమైనా ఉంటే బయట కానిచ్చేసుకోండి. మొన్న స్మైలీ ఫంక్షన్ అప్పుడు కూడా అందరు కొంచెం పువ్వులు పెడతావా, లేకపోతే అది పెడతావా, ఇది పెడతావా, అలా చేస్తావా, ఇలా చేస్తావని మా రక్త సంబంధికులు నన్ను అడిగినప్పుడు, ఇది పరిశుద్ధమైన స్థలం, అందుకే మందిరంలో పెట్టా. ఇంటి దగ్గర అయితే మా చుట్టాలందరూ వచ్చేస్తారు, వాళ్ళకి నేను అడ్డుపడలేను. వాళ్ళు ఇంటి దగ్గర కాబట్టి ఏదో ఒకటి నలుగు దిక్కుల్లో వచ్చేస్తారు. మందిరం అంతా భయంతో కూర్చుంటారు. మందిరం పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి, ఇది ప్రశస్తమైన స్థలము కాబట్టి భయభక్తులతో వారు ఉంటారు అని చెప్పి ఆ యొక్క కార్యాన్ని మనం ఇక్కడ మందిరంలో ఏర్పాటు చేసుకున్నాం. అందరూ భయభక్తులతో ఉండాలని. ఎందుకంటే ఈ మందిరం దగ్గరకు వచ్చేసరికి మనము బయట ఏదైనా మాట్లాడుకుంటాం, మందిరంలోకి వచ్చేసరికి మనం భయపడుతూ వణుకుతూ ఉంటాం. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, అహరోను తన పిల్లలు మీరు ఎలా ఉండాలి అంటే, మీరు గుడారంలోకి వెళ్ళేటప్పుడు, ప్రత్యక్ష గుడారం అనగా మందిరం అని అర్థం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే, మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మీలో నుండి లౌకికమైన దానిని, అంటే లోక సంబంధమైనది ఏది కూడా మీలో ఉండటానికి వీల్లేదు. మామూలుగా అయితే వాళ్ళు ద్రాక్షరసము తాగటము వాళ్ళకి అది ఇశ్రాయేలీయుల వారికి కామన్ అది. కానీ కనీసం ఆ లోక సంబంధమైన అలవాటు కూడా ఉండటానికి వీల్లేదు. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పవిత్రమైన దాని నుండి అపవిత్రమైనది తీసి పక్కన పెట్టేయాలి. దానికి ధైర్యం కావాలంట. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఎవరండి? ఆయన రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు. ఇప్పుడు మీలో అపవిత్రమైనది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఏమి ఏలుబడి చేస్తుంది? ఒక్కొక్కరికి ఒక లోపం ఉంటుందండి. ఆ లోపాన్ని ఎప్పటికప్పుడు ఒక్కటేసారి పర్ఫెక్ట్గా మార్పు చెందలేరు. ఒక్కటేసారి వాళ్ళలో మార్పు రాదు. కానీ దినదినము నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావు అంటే వాళ్ళలో ఒక మార్పును గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో నిలబడి చెప్పేదంటే, మనం ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళలో రోజు రోజుకి మార్పు కనపడకపోతే నువ్వు వాళ్ళని చూసి అనుకోవాలి, వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నారు, వారు మొండి హృదయాలతో ఉన్నారు, లోబడిన మనస్సులతో ఉన్నారు అన్నది సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎంత చెప్పినా కూడా వాళ్ళలో మార్పు లేదు. నేను అభి గురించి ఒక సాక్ష్యం చెప్పగలను. మరి నా కుమారుడిని కాదు కానీ 2 సంవత్సరాల క్రితం అభిలో ఉన్నటువంటి మొండి హృదయం, ప్రార్థన చేయని మనసు, విరోధమైన స్వభావం, దేవుడి పని అంటే నిర్లక్ష్యం, ఎన్నో రకాలైనటువంటి లోపాలు 10th క్లాస్లో ఉన్నాయి. ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడా అభి బహు భయంకరంగా విరోధమైన స్థితిలో, అసలు బాప్తిసం నాకు అవసరం లేదు, మా అమ్మ బలవంతం చేస్తుందనో ఏదేదో మాట్లాడేస్తూ, దేవుడంటే భయభక్తులు లేకుండా, ప్రార్థన అంటే ఏదో కష్టంగా బాధగా ఉండేవాడు. ఏదో కష్టంగా మోకరించాలి అంటే ఇంకా ఎప్పుడైపోతుందని తలకొట్టు. ఎప్పుడు దాకా? 10వ తరగతి ఎగ్జామ్స్ రాసే ముందు వరకు. కానీ దేవుడు ఒక మార్పు ఆ బిడ్డను దర్శించటం దేవుడు మొదలుపెట్టాడు. నేను ధైర్యంగా చెప్పగలను, అప్పటి నుంచి ఇప్పటికి ఒకటేసారి పరిశుద్ధుడు కాదు కానీ కొంచెం వాక్యాన్ని బట్టి తనను తాను సరిచేసుకోవటం, తన లోపాన్ని సరిచేసుకోవటం, తన యొక్క అపవిత్రతను ఏదైతే ఉందో ఒప్పుకోవటం, దేవుని సన్నిధిలో ఒక మార్పు, దేవుని కోసం ఒక తీర్మానం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కేవలం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మన అందరి జీవితాల్లో ఎలా ఉండాలంటే, ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా మార్పు లేని స్థితిలో ఉండటానికి వీల్లేదు. ఆదివారం వచ్చి బలలో చేయి వేసి, లేకపోతే నెలకొకసారో 2 వారాలకు ఒకసారో, లేకపోతే ఏదో పని మీద ఆదివారం పూట వచ్చాము వెళ్ళామని కాదండి. మందిరానికి వచ్చాము అంటే మనలో ఈరోజు వాక్యం ద్వారా ఒక్క మాటన్న నువ్వు పొందుకోవాలి, ఆ మాటను ఆధారం చేసుకోవాలి. వాక్యం అంటే మామూలుగా వాళ్ళ టైం కాబట్టి, పద్ధతి కాబట్టి చెప్పేసుకుంటారు, ముగించుకుంటారు, అయిపోతుంది, వెళ్ళిపోతాం. అలా కాదు. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీవు ఈ వాక్యము ద్వారా మాట్లాడేది మనుషుడు కాదు కానీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడని చెప్పబడిన వాక్యంలో నుంచి నీ హృదయంలో ఒక మాట నన్ను తాకింది, నన్ను బలపరిచింది, నన్ను సంధించింది అని ఆ మాటను ఆధారం చేసుకొని ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఏదో వాక్యం బాగుందిలే, అలా చెప్పారు, ఇలా అలా మాకు మార్కులు వేయటానికి కానే కాదండి. వాక్యం అంటే సేవకులకు మార్కులు వేసేది కాదు. మన జీవితాలలో మార్పు చెందటానికి వాక్యం వినేటప్పుడు ఒక ఉజ్జీవంగా ఉండాలి. నిరాశతోనో ఇంటి దగ్గర పనులతో అలసిపోయి వచ్చి ఇక్కడ అలాంటిది కాదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక్క మాటనైనా మీరు పొందుకోండి.
ఆ మాటను ఆధారం చేసుకోండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని భయపడుకుని ధైర్యంగా ఉండమన్నాడు. దేనికి ధైర్యం అంటే దేవుడు కొన్ని విషయాలు తెలిసాడు. ఇప్పుడు ఏంటంటే మీరు పవిత్రపరచబడ్డారు, ఆయన రక్తంతో కడగబడ్డారు. మీలో మార్పు ఉందా? ఎప్పుడు ఒకలాగే ఉంటే మీ ఇష్టము, రాకడ సమీపముగా ఉన్నది. నేను ఇలాగే ఉంటా, నేను మార్పు చెందను, నేను మారను, నాలో ఏం తప్పు లేదు, నేను అలాగే 4 సంవత్సరాలు వాత వేయబడిన మనస్సాక్షితో రక్షణ పొందినాక కూడా 4 సంవత్సరాలు వ్యర్థంగా నేను గడిపాను. మళ్ళీ మందిరానికి మానట్లేదు, మళ్ళీ కానుకలు తక్కువ ఇవ్వట్లేదు, మళ్ళీ పరిచర్య ఏం తక్కువ చేయకుండా లేను. పరిచర్య బాగా చేస్తున్నా, కానుకలు బాగా ఇస్తున్నా, ఏ ప్రార్థన అంటే ప్రార్థనకి వెళ్తున్నా. కానీ నేను చేసేది ఏంటంటే మళ్ళీ వాక్యం అయిపోయిందమ్మా, వాక్యం కోసం ప్రార్థన చేయండి అని మా సేవకులు అనౌన్స్ చేసేవాళ్ళు. వెంటనే నేనే చేయాలి వాక్యం కోసం అని. వాక్యం ఏదైతే చెప్పారో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ సేవకులు చెప్పిన వాక్యాన్ని మళ్ళీ రివైజ్ చేసినట్టు నేను గంభీరమైన స్వరంతో ప్రార్థన చేసేదాన్ని. కానీ ఏం లాభం? చేసిన ప్రార్థన నాలో ఉండేది కాదు. చెయ్యటం వరకే నా పని. నేను విన్నాను, నాకు తెలుసు, మళ్ళీ వాక్యం శ్రద్ధగానే విన్నా, కానీ వాక్యాన్ని బట్టి ఫాలో అవ్వలేకపోతున్నా. అమ్మ ఇవాళ నువ్వు ఇది చూడకూడదు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత కూడా నువ్వు చూస్తూ ఉంటే, అమ్మ ఇది చేయకూడదని దేవుడు మాట్లాడాడు, అయినా చేస్తూ ఉంటే, అమ్మ నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా మార్పు రావాలని దేవుడు మాట్లాడాడు, అయినా నీలో మార్పు లేకుండా అదే కంటిన్యూ చేస్తూ ఉంటే, వాక్యం విని ఏం చేస్తున్నావు? ఆ వాక్యాన్ని నువ్వు అన్వయించుకుంటున్నావా? అటెండెన్స్ వేపించుకోవడానికి మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. మనుషుల ముందు మనకి పొగడ్తలు అవసరమే లేదు. దేవుడు దృష్టిలో మన భక్తి ఎలా ఉంది, మన హృదయం ఎలాగుంది, సరి చేయబడుతున్నామా? సంవత్సరం కిందట స్నానం చేశాలండి, మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తానని చెప్తావా? నీ శరీరానికేమో కనీసం రోజుకు 2 పూటలో 1 పూట 2 రోజులకు ఒకసారి చేస్తున్నావుగా స్నానం, లేకపోతే పక్కనున్నోడు ముక్కులు పగిలిపోతాయి. మరి ఆత్మ సంబంధంగా నీకు స్నానం అవసరం లేదా? ఆత్మకు కుళ్ళు కంపు కొడతా ఉంటుందండి పాపము. మనలో ఉన్న అపవిత్రత కంపు కొడతా ఉంటుంది, దుర్వాసన. అది మనుషులకు కనపడకపోవచ్చు. ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తే నిచ్చి ఆయన అసహించుకునే స్థితిలో మన జీవితాలు ఉండటానికి వీలు లేదు. మనము పవిత్రమైన వారము, పరిశుద్ధపరచబడిన వారము. దేవుడు మనతో మాట్లాడుతున్న ధైర్యముగా, నేను నా దేవుని కోసం నాలో నుండి ఇది నేను పక్కన పడేస్తున్నాను, నేను పవిత్రమైన దానను, నాలో ఉన్న అపవిత్రత తీసి పక్కన పడేస్తున్నాను, తెగించడానికి నీకు ధైర్యం కావాలి. హల్లెలూయా. 3వది, పవిత్రమైన దాని నుండి అపవిత్రమైనది తొలగించడానికి నీకు ధైర్యం కావాలి. 4వ విషయం కనుక చూసుకుంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు. 11 ఒకటే చదవమ్మా, నేను మళ్ళీ చెప్తా, వివరిస్తా. 25వ అధ్యాయము 11వ వచనం, సంఖ్యాకాండం. వారి మధ్యను నేను ఓర్వలేని దానని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్ళించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలు నశింప చేయలేదు. ఇక్కడ అసలు జరుగుతున్న సందర్భం ఏంటంటే మీకు అర్థమవునట్లుగా చెప్తున్న సమయము లేదు కాబట్టి, సమయం అయిపోయింది కాబట్టి నేను మీకు చెప్పేది. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారంటండి. ఆ ప్రజలలో ఒకడంట ధైర్యం చేసి ఒక మోయాబు స్త్రీని తీసుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా పట్టపగలు ఒక గుడారములోకి తీసుకెళ్ళి వ్యభిచారం చేస్తున్నాడంట. అసలు మోయాబీ స్త్రీలతో స్నేహం చేయకూడదు, సహవాసం చేయకూడదు. ఆ మోయాబు స్త్రీలు అంటే అపవిత్రమైన స్త్రీలు, పాపముతో నింపబడిన వారు. కానీ ఒక మనుష్యుడు ప్రతిష్ఠిత జీవితం కలిగినటువంటి వాడు ఏం చేశాడంటే పాపము చేయటానికి ధైర్యం చేసి పట్టపగలు మోషే అహరోనులు చూస్తూ ఉండగా ఈ పాపాత్మురాలైన స్త్రీని తీసుకెళ్ళి గుడారములోకి వెళ్ళి వ్యభిచారం చేస్తున్నాడు.
అయితే ఇది చూసిన మోషే అహరోనులకు గుండెలు పగిలిపోతున్నాయి. ఎందుకంటే వృద్ధాప్య వయసుకు వచ్చేసారు. అయ్యో వారు సేవకులు కదా, అయ్యో వీళ్ళు ఎంత చెప్పినా మార్పు లేదా, అయ్యో వీళ్ళకి దేవుని భయం లేదా, వీళ్ళు దేవునికి లోబడరా, దేవుని యొక్క శక్తిని వీళ్ళు తెలుసుకోరా, వీళ్ళు ఇంకా పాపము చేస్తున్నారని గుండెలు బాదుకొని మోషే అహరోనులు గుండెలు నిలువున వారు అక్కడ నిలబడి బాధపడిపోతా ఉన్నారంట. అయితే అహరోనుకు మనవడవుతాడంట ఫినెహాసు. వచ్చి దేవుడు ఓర్చుకోలేని ఆ అపవిత్రమైన దానిని ఫినెహాసు కూడా ఓర్చుకోలేక ఒక ఈటెను తీసుకొని ఆ గుడారములోకి వెళ్ళి వ్యభిచారము చేస్తున్న ఆ స్త్రీ పురుషుణ్ణి కలిపి ఈట నాటితే పురుషుడిలో నుంచి స్త్రీలో నుంచి కింద భూమిలోకి ఆ ఈట నాటబడి ఉన్నదంట. అక్కడికక్కడ వాళ్ళు చనిపోయి అప్పటికి 25,000 మంది చనిపోయారంటే ఎందుకు? ఎవడో పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని బట్టి వారందరికీ శ్రమ వచ్చింది, ఆ పాపాన్ని బట్టి వారందరూ కూలిపోయారు. 25,000 మంది కూలిపోయారు. ఎందుకు అంటే ఇదిగో తెలిసింది, ఇదిగో వాడు పాపం చేస్తున్నాడు, అందుకే విజయాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఆ పాపాన్ని బట్టి ఇక్కడ 25,000 మంది కూలిపోయారు అనుకున్నప్పుడు ఫినెహాస్ అంట ఆ అపవిత్రమైనది ఓర్చుకోలేక, దేవుడు ఓర్చుకోలేనిది ఆయన కూడా ఓర్చుకోలేకపోయాడంట. ఓర్చుకోలేక ఈటెను నాటాడు, అక్కడికక్కడ చనిపోయాడు. అప్పటికి ఆ తెగులు అక్కడికి ఆగిపోయింది. ఒకసారి చదువుకుందాం, ఆ మాట మీకు అర్థమవునట్లుగా 25వ అధ్యాయం 7 నుంచి చదివినట్లయితే, యాజకుడైన అహరోను మనువడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఆ పైన చూసుకుంటే 25 మొదట్లో నుంచి చూసుకుంటే అసలు జరిగిన సందర్భం అంతా మీకు రాయబడి ఉంటుంది. ఇప్పుడు దేనికి ధైర్యం కావాలంటే ఫినెహాసుకి ఎందుకు ధైర్యం వచ్చిందంటే, దేవుడికి ఓర్చుకోలేనిది, దేవునికి అసహ్యమైనది మనకి అసహ్యమైనది అయిపోవాలి. దేవుడు భరించలేనిది మనం భరించలేకుండా, దేవుడి మనసు నీవు కలిగి ఉండటానికి, పాపమును జయించడానికి, పాపమును ఎదిరించడానికి, పాపాన్ని నశింపచేయడానికి నీకు ధైర్యము కావాలి. హల్లెలూయా. 4వదిగా నీకు కావాల్సింది ఏంటంటే పాపాన్ని నాశనము చేయటానికి నీకు ధైర్యం కావాలి. 4వ పాయింట్. 5వది గనక మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, అన్ని వరుసగా నేను చెప్పుకుంటూ వెళ్తున్నానండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదవండి అమ్మా. ఏదో 100 మందో 1000 మందో కాదు, కొన్ని లక్షల మంది. ఇప్పుడు ఈ లక్షల మందిని నడిపించే బాధ్యత ఎవరిది? యెహోషువాది. దానికి రెడీగా యెహోషువ అయితే లేడు. ఏ లక్షల మందిని నేను తీసుకువెళ్ళాలా? నేను పరిచారకుడును మాత్రమే. ఏదోలే ద్రాక్షరసం అందిద్దాం, ఏదో మందిరం పరిశుభ్రం చేద్దాం, లేదోలే సేవకుల బ్యాగు మోద్దాం, ఏదో తినేసిన పళ్ళాలు కడుగుదాం, ఇంతవరకే నా పని అనుకున్నానే. నా వల్ల అయితే కాదు అనుకొని అంటూ ఉండగా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు లేచి ప్రజలందరినీ యోర్దాను దాటించి ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశానికి నువ్వు తీసుకెళ్ళమని చెప్తున్నాడు. యోర్దాన్ ఏమైనా చిన్నదా? అది నది ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా రిజర్వాయర్లు కనుక మీరు చూస్తుంటే డైరెక్ట్గా కానీ టీవీలో కానీ మీరు రిజర్వాయర్లు చూస్తుంటే, గేట్లు ఎత్తేస్తే పైనుంచి ఫ్లో ఎలా వస్తుందండి? చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. దాంట్లో పడితే ఇంక మనుషులు కనపడరు. ఈ యోర్దాను ప్రవాహము అలాంటిదంట. ఎగువ నుంచి దిగువకు పారేది యోర్దాను ప్రవాహం. ఆ ప్రవాహాన్ని దాటుకుంటూ వెళ్ళటం సాధ్యమా? మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక మరి రిజర్వాయర్ లాంటి గేట్లు ఎత్తేసినప్పుడు అది దాటి ఎవరైనా వెళ్ళగలరు? ఎంత ఫ్లోగా వస్తూ ఉంటుంది. ఎగువ నుంచి దిగువకు పారేది. సరే, దాంట్లో పడి ఈత కొట్టుకుంటూ ఎలాగో పక్కకు పోదామనుకోటానికి దాంట్లో పడితే తిరిగి మృత సముద్రంలో కలిసిపోతాం, బ్రతికే ఛాన్సే లేదు.
అలాంటి భయంకరమైనటువంటి ఆ స్థలమును దాటించటం నా వల్ల అవుతుంది. అప్పుడంటే మోషేకి తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు, మోషే బ్రతికున్నాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని దాటాం. కానీ ఈ స్థలాన్ని మేము దాటలేమని భయపడుతుంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. కేవలం మోషేతో చెప్పినట్టు ఆయనతో అయిపోలేదు. మీకు అదే ఆజ్ఞను నేను ఇచ్చుచున్నాను, అదే వాగ్దానమును మీకు ఇచ్చుచున్నాను. మీరు వెళ్ళే ప్రతి స్థలంలో నేను మీకు తోడుగా ఉంటాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడై ఉండదను అంటున్నాడు. ఇక్కడ నీకు కావలసిన ధైర్యం ఏంటంటే, నీ ఎదుట యోర్దాను లాంటి ముంచి వేసే సమస్యలు ఉన్నా, అవి నీ మీదకు పొంగి పొర్లి పారుతున్నా అవి నిన్ను ఏమీ చెయ్యలేవని ఆ సమస్యల్లో ముందుకు వెళ్ళటానికి ధైర్యం కావాలి. హల్లెలూయా. యోర్దాను లాంటి శ్రమలు నీకు ఎన్నో అడ్డుగా ఉన్నాయి. అవి ఎలా అంటే ఖచ్చితంగా నిన్ను ముంచి వేస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కో శ్రమ నీకు ముంచివేయటానికి సిద్ధంగా ఉన్నది. కానీ దేవుడేమంటున్నాడు యెహోషువతో, మోషేకు తోడుగా ఉన్నట్లు నీకును నేను తోడై ఉంటానన్నాడు. యెహోషువకు చెప్పిన దేవుడు ఈరోజు మీకు చెప్తున్నాడు, మీకును నేను తోడై ఉన్నాను. హల్లెలూయా. ఆనాడు యోర్దానును దాటించిన నేను ఈరోజు మీకున్న శ్రమల కాడిని, శ్రమల సంఖ్యలను దాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మనకు కావలసిన ధైర్యములు మనం ఈరోజు చూసుకున్నాం. 5 ధైర్యాలు కావాలి. ఇంకా చాలా ఉంది కానీ సమయం లేదు. కానీ దేవుని చిత్తం అయితే మరొకసారి మనం ధ్యానించుకున్నాం. ఏదో పాపంతో కొంతమంది ధైర్యం చేసి తెగించి దొంగతనం చేసేస్తారు, తెగించి హత్య చేసేస్తారు, తెగించి మోసం చేస్తారు, తెగించి అబద్ధాలు ఆడేస్తారు. కానీ లోక సంబంధమైన ఆ ధైర్యము మనకు వద్దు. మనకు కావలసిన ధైర్యం ఏంటంటే, దేవుని వాక్యంతో నింపబడి మనకు కావలసిన ధైర్యం ఏంటంటే, వెనక సైన్యము తరుముతున్నా ముందు నీవు ఎటు వెళ్ళాలో, కుడికెళ్ళాలా ఎడమకెళ్ళాలా, ఆగిపోవాలా, ముందుకు అడుగు వేయాలా, ఎటు వెళ్ళాలి ప్రభా, నా జీవితంలో ఎక్కడ ప్రభా, నా జీవితంలో మార్గం ఏది ప్రభా, అయ్యా నన్ను ఎవరు ఆదరిస్తారయ్యా, నన్ను ఎవరు సహాయం చేస్తారు ప్రభా, నన్ను ఎవరు నడిపిస్తారయ్యా అని దిక్కు తోచని స్థితిలో ఉన్న నీవు ధైర్యముగా అడుగు వేయటానికి, ఆయన వాక్యాన్ని ఆధారము చేసుకొని అడుగు ముందుకు వేయటానికి నీకు మొదటిగా ధైర్యము కావాలి. రెండవదిగా, నీ బంధువులు, నీ ఇంటి వారు ఎంతోమంది నశించిపోతున్నారు, వాళ్ళ జోలి మనకెందుకు అనుకోకుండా వాళ్ళని తెగించి దేవునికి అడ్డుపడి, ప్రభువా ఇదిగో నా వారే ప్రభువా, వారు నా ఇరుగు పొరుగు వారు నాయనా, అయ్యా వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది ప్రభా, అబ్రహాము లోతు కోసము అయ్యా నేను ధూళిని, నేను దుమ్మును ప్రభా, నాకంత శక్తి లేదు ప్రభా, అయ్యా కాపాడుతావా బతివిలాడుకున్నట్టుగా విజ్ఞాపన చేయటానికి, దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడటానికి, రక్షింపబడటానికి నీవు ధైర్యము చేసి నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోవాలి. హల్లెలూయా. దానికోసం విజ్ఞాపన చేయటానికి నీకు రెండవదిగా ధైర్యం కావాలి. మూడవదిగా చూసుకుంటే, మనమందరమైన రక్తంతో కడగబడి ప్రతిష్ఠించబడిన వారము, ప్రతిష్ఠించబడిన మనలో నుండి అపవిత్రమైన లోక సంబంధమైన లౌకికమైన ఆచారాలు ఎన్నో ఉంటున్నాయి. నామకార్థ జీవితంలో మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. ఇంకా కొంతమందిని బాధ పెట్టలేక, మరి కొంతమందిని సంతోషపరచాలని చేసే పనులు ఎన్నో మనం చేస్తూ ఉన్నాము. దేవుని సంతోషపరచాలనుకోవటం లేదు, కానీ మనుషులను సంతోషపరచటం కోసం దేవుని దుఃఖపరిచేవారిగా ఉంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ప్రతిష్ఠించబడిన వారు, మీలో ఉన్న ఆ అపవిత్రమైనది తీసి పక్కన పడేయండి, ధైర్యముగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని. దీనికోసం మూడవదిగా నీకు ధైర్యం కావాలి. నాలుగవది, అక్కడ మోషే అహరోనులు ఉన్న ఒక వ్యక్తి ధైర్యం చేసి వాక్యానికి లోబడకుండా, పెద్దవాళ్లకు భయపడకుండా, సేవకులే వారు యాజకులే, వారి ముందు నేను పాపం చేయకూడదు అని కనీస జ్ఞానం లేకుండా ఒక పక్క తెగులొచ్చి అందరూ నశించిపోతున్నారు. అప్పటికే 24,000 మంది హతమైపోయారు. ఎందుకు వచ్చింది పాపం, ఎవరేం చేశారు అని చూసుకుంటే, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో పాపము జరుగుతున్నది. ఆ సంగతి చూసినప్పుడు ఫినెహాసు అహరోనికి మనమడవుతాడు, ఓర్చుకోలేక ఈటను నాటి ఆ పాపాన్ని అక్కడికి చంపేశాడు. ఆయన ఓర్చుకోలేని దానిని మనము ఓర్చుకోకూడదు.
పాపాన్ని నాశనము చేయటానికి. అయ్యో ఏమో అనుకుంటారు, అది ఉండనీలే, ఒక పక్కన ఉండనీలే అనే పాపాన్ని నువ్వు దాచిపెట్టుకుంటే అది నిన్ను నాశనానికి ఈడ్చుకొని వెళ్తుంది. అప్పటికే 24,000 మంది హతమైపోయారు. నీ కుటుంబంలో నష్టం కలగకుండా ఉండాలి అంటే, నీకు ఆశీర్వాదం రావాలి అంటే, నువ్వు క్షేమము పొందుకోవాలంటే, అడ్డుపడుతున్న ఏ బలహీనత, ఏ పాపమైతే ఉందో దానిని నాశనము చేయటానికి ధైర్యం కావాలి. 4వది. చివరిగా మనం చూసుకుంటే యెహోషువ భయపడుతున్నాడు, ధైర్యం లేనివాడిగా, అయ్యో నా వల్ల కాదు, నా బలము లేదు, నా శక్తి చాలదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు, మోషేకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటా, నువ్వు బ్రతుకు దినములన్నిటా నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఈరోజు ఈ యొక్క మాసంలో ఈ సంఘమునకు దేవుడిచ్చే వాగ్దానం, మోషేకు తోడుగా ఉన్న దేవుడను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కన్నీరు కార్చు, అది ఎక్కడ దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు. నీ కన్నీరు ప్రతి విషయంలో పిరికితనము కలిగిన ఆత్మను నువ్వు ఎక్కడా కూడా పిరికితనంతో ఆలోచన చెయ్యొద్దు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి ధైర్యముగా అడుగులు ముందుకు వేద్దాం. యెహోషువ ఎగువ నుంచి దిగువకు పారి ఆ నదిని ఎలా దాటాలి ప్రభా, ఇన్ని లక్షల మందిని నేను ఎలా తీసుకెళ్ళాలి ప్రభా, నాకంత శక్తి లేదంటే దేవుడు ఇచ్చిన మాటను ఆధారం చేసుకొని ముందుకు అడుగు వేశాడు. ఈరోజు నీ వాగ్దానమును చేత పట్టుకొని ఈ ముందు ఉన్న దినాలన్నిటిలో కూడా ధైర్యంగా ముందుకు అడుగులు వేయి. దేనికోసమైతే భయపడుతున్నావో, కృంగిపోతున్నావో, అలసిపోయావో, నా వల్ల కాదు అనుకుంటున్నావో, దేవుని వాగ్దానమును ఆధారం చేసుకొని ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.